భారతదేశం ప్రజలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం అయోధ్య రాముని జనస్థలం, శ్రీరాముని జనస్థలం అయినటువంటి అయోధ్యలో అయితే మాత్రం ఈరోజు రాముని మందిరం అయితే ప్రాణ ప్రతిష్ఠ అయితే పోసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో కూడా ఆధ్యాత్మిక శోభ అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏడి బిల్డింగ్ నుంచి అయితే మాత్రం ఇక్కడ నుంచి ర్యాలీగా కూడా ఒక శ్రీరాముని విగ్రహాలతో పాటుగా ఇక్కడ ర్యాలీగా అయితే తిరువీధుల్లో అయితే తిరుగుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక శోభ అయితే నెలకొన్నటువంటిగా తెలుస్తుంది. తిరుపతికి సంబంధించి కూడా ఇప్పుడు వరకు చూసుకుంటే మాత్రం ఆధ్యాత్మిక నగరానికి అయితే మాత్రం యొక్క శోభ అయితే మాత్రం అయోధ్యలో ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేసుకునేటువంటి అయోధ్య రామ మందిరానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో మమేకమై భాగమైతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక నగరానికి సపోర్ట్గా కూడా ఒక స్కూల్స్ విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క వేషధారణలో కూడా చేసుకునేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనకి క్లియర్ కనిపిస్తుంది. అంటే ఇదివరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఈ యొక్క అక్షింతలతో పాటుగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే ఈ యొక్క అక్షింతలతో పాటుగా రామవారి నుంచి యొక్క స్టూడెంట్స్ అంటే విద్యార్థులు కూడా దీంట్లో మమేకమై ఇలా చేయడం కూడా ఒక ఆధ్యాత్మిక నగరానికి ఒక శోభ అయితే మాత్రం తీర్చిదిద్దుతున్న కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క విద్యార్థులందరూ కూడా ఒక వెనకాల వచ్చేటువంటి శ్రీరాముని యొక్క ఊరేగింపులో కూడా భాగస్వామి కావడం, ఆ యొక్క విద్యార్థులు కూడా ఒక రామనామ స్వామంతో మాత్రం యొక్క మారుమోగడంతో పాటుగా యొక్క మొత్తం అంతా కూడా తిరునగరం మొత్తం అంతా కూడా ఒక అయోధ్య లాగా ఒక మినీ అయోధ్య లాగా కూడా ఒక శోభ అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఉదయం నుంచి కూడా శ్రీరాముని విగ్రహాలు అయితే మాత్రం ఊరేగింపుగా అయితే మాత్రం మొత్తగా వస్తుంది. అలాగే జై శ్రీరామ్తో పాటుగా హనుమాన్ జయ హనుమాన్ అనే నినాదాలు కూడా ఎక్కువగా వినపడటంతో పాటుగా దీంతో మమేకతో ఒక స్టూడెంట్సే కాదు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఇక్కడికి రావడం అనేది కూడా చాలా ఆధ్యాత్మిక శోభ అయితే మాత్రం ఇక్కడ తెలుసుకుందనేది తెలిసింది. దీంతో పాటుగా ఇక్కడే కాకుండా తిరుపతి నగరానికి సంబంధించి అయితే మాత్రం అందరూ ఇక్కడ తిరుపతి నగరానికి సంబంధించి అయితే మాత్రం విద్యార్థులు అలాగే టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులే కాకుండా అందరూ కూడా ఒక తిరుపతి ప్రజలు కూడా దీంట్లో పాల్గొనడం అనేది కూడా ఈ యొక్క అయోధ్య రామాలయానికి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠకి చేసుకున్నటువంటి బాలరాముని విగ్రహంతో పాటుగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి కావడం అనేది చాలా అరుదైన ప్రక్రియగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.